హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో దహి టోస్ట్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ పెరుగు తీసుకుని దాన్ని బాగా చిలికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఇంకా నల్ల మిరియాల పౌడర్ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సైడ్లో పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దహి టోస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు టేస్ట్ చేసుకుని తిన్న తర్వాత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ పెరుగులో ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ని ఈ విధంగా డిప్ చేసుకుని అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ పోసుకుని ఈ బ్రెడ్ అనేది అందులో వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే సైడ్ను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరొక దీన్ని పెనం మీద కూడా వేయచ్చు. సో నేను అందుకే పెనం మీద కూడా వేస్తున్నాను. చూడండి, మన దహి బ్రెడ్ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని చట్నీతో అయినా తినొచ్చు, లేదా ప్లెయిన్గా అయినా తినొచ్చు. పెరుగు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.